రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ యాసంగిలో రైతు బంధు సగం మందికి ఇచ్చి సగం మందికి ఎగ్గొట్టే కార్యక్రమానికి రంగం సిద్ధం చేసిండు. ఓట్లు డబ్బలు పడంగానే అసలు సూత్రం బయట పెట్టాడు. ఇక కాంగ్రెస్ను సర్పంచ్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తేనే మీకు 2 పంటలకు బోనస్ వస్తుంది, 2 పంటలకు రైతు బంధు వస్తుంది, పంటల బీమా వస్తుంది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికలు అయిపోయినాక ఒక మాట. ఇవాళ రైతు బంధు అనేటువంటిది అన్ని పంటలకు 2 పంటలకు కూడా ఇవ్వాలి. గతంలో కేసీఆర్ 11 సార్లు ఇచ్చిండు, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. రైతు బంధును 11 సార్లు 11 విడతల్లో ఇవ్వడం జరిగింది. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు ఆగలేదు. ఇప్పుడు నువ్వు ఎందుకు ఆపుతున్నావు? నిన్న వ్యవసాయ మంత్రి స్పష్టంగా చెప్పిండు, పంట వేసిన విస్తీర్ణానికే రైతు బంధు ఇస్తాము, మిగతా వాళ్ళకి ఎగ్గొడతాము అని చెప్పిండు తుమ్మల నాగేశ్వరరావు. మరి రేవంత్ రెడ్డి నీ పాలసీ ఇదేనా? యాసంగికి ఇప్పుడు ఎగ్గొడితే నాకు తెలిసి నారాయణకేళ్ళ 1,000 మందికి వస్తాయి, 12 మందికి రాదు. ఇక ఇదంతా పత్తే కదా, అయితే పత్తి లేకపోతే కందులు, వరి ఎంతో 10-20 పైసలు ఉంటుంది అంతే. అంటే ఇప్పుడు అందరికీ గుండు కొట్టుడేనా? కదా ఈ రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో ఒకే పంట పడుతుంది. హార్టికల్చర్ కానీ, చెరుకు కానీ, మిరప కానీ, కంది కానీ, పత్తి కానీ 70 లక్షల ఎకరాల రైతులకు ఆగం పట్టించుడేనాడు. అంటే నీ విధానం ఏంది? పంట మార్పిడి చేయొద్దు, ఎప్పుడు వరి వేయమని. ఇప్పుడు 2 సార్లు రావాలంటే ఏం చేయాలి? వానకాలం వరి, యాసంగి వరి ఎత్తేనే రైతు బంధు వస్తుంది. ఇక కందులు వేయద్దు, చెరుకు వేయద్దు, మిరప పెట్టద్దు, పత్తి పెట్టద్దు అన్నట్టు నీ పాలసీ ఏంటిది? నీ పాలసీ అని నేను అడుగుతా ఉన్నాను. మొన్న వానకాలం 1,46,00,000 ఎకరాలకు రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఇప్పుడు యాసంగి కూడా 1,46,00,000 మందికి ఇస్తావా? సగం మందికి ఎగ్గొడతా అని నీ వ్యవసాయ మంత్రి చెప్తున్నాడు. దీని మీద ముఖ్యమంత్రిగా నీ విధానం ఏందో చెప్పాలని తెలంగాణ రైతుల పక్షాన ఈరోజు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. యావత్ తెలంగాణ రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు అప్పుడు 3 పంటలకు ఇస్తా అన్నావు, ఇప్పుడు నీ వ్యవసాయ మంత్రి 1 పంటకే అంటుండు. అసలు నీ విధానం ఏంది? ఒకసారేమో రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాను ఒకసారి చెప్పినావు, ఒకసారేమో 3 ఎకరాలకి ఇచ్చి ఎగ్గొట్టినావు, 1 పంటకేమో రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు.